రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. ప్రతి ఏటా పలు రూపాల్లో ఘటనాథుడు ప్రేక్షకులకు దర్శనమిస్తుంటాడు. వినాయకుడి నిమజ్జనంతో పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా వినూత్న రీతిలో విగ్రహాలను తయారు చేస్తారు. వినూత్న రీతిలో విగ్రహాలను ప్రతిష్ఠించడమే కాదు, వాటి నిమజ్జనం వల్ల కలిగే లాభ నష్టాలపై అవగాహనతో ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పేపర్తో కూడిన వినాయకుడిని తయారు చేసి నేటి తరం యువతకు మార్గదర్శి అవుతున్నాడు ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన క్రాంతి కుమార్. గత 11 ఏళ్లుగా కాలనీవాసుల సహాయంతో పేపర్తోనే వినాయకుడిని తయారు చేస్తున్నాడు. పర్యావరణం మీద ప్రేమతో కెమికల్ రంగులు వాడకుండా సహజ రంగులను వాడి కేవలం పేపర్తోనే 9 ఫీట్ల వినాయకుడి విగ్రహాన్ని క్రాంతి కుమార్ తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మేము ఈ పేపర్ వినాయకుడు అనేది గత 11 సంవత్సరాలుగా చేస్తున్నాము. 11 సంవత్సరాలుగా కూడా క్రాంతి ప్రోత్సాహం వల్ల మేమందరం పాల్గొని చక్కగా 5 రోజులు 9 రోజులు అలా ఈ వినాయక ఉత్సవాలని బాగా జరుపుకుంటాము. ఇంకా ప్రత్యేకంగా శుక్రవారం నాడైతే మేము 1000 దీపోత్సవాలు కూడా చేస్తాము. అలా రోజుకొక రకంగా మేము అనుకొని ఈ విధంగా మేము పేపర్ వినాయకుడిని చక్కగా చేసి నిమజ్జనం అనేది చేస్తాము. ఇది ఎందుకు అంటే ఈకో ఫ్రెండ్లీ కూడా, అండ్ మా ఆధ్వర్యంలో అందరము పార్టిసిపేట్ చేసి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారండి. పేపర్తో తయారు చేసిన వినాయకుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి చాలా లాభాలు ఉన్నాయి. నీటిలో సులభంగా కరిగిపోయి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. పేపర్తో తయారు చేసిన విగ్రహాలు తేలికగా ఉండడమే కాక వాటి తయారీకి చాలా తక్కువగా ఖర్చవుతుంది. మిగతా విగ్రహాలతో పోలిస్తే పేపర్తో తయారు చేసిన విగ్రహాలు బలంగా ఉంటాయి. పర్యావరణానికి నష్టం కలగకుండా పేపర్, మట్టి విగ్రహాలు తయారు చేసేలా నేటి తరం యువతను ప్రోత్సహించాలి. వినూత్నంగా విగ్రహాలు చేయడంపై పిల్లలను ప్రోత్సహిస్తే వారిలో ఆలోచన విధానం, నైపుణ్యాలు పెరుగుతాయి. తొమ్మిది ఫీట్ల పేపర్తో కూడిన వినాయకుడు విగ్రహాన్ని తయారు చేయడానికి నెల రోజుల సమయం పడుతుందని క్రాంతి తెలిపారు. పర్యావరణం మీద ప్రేమతో గత 11 సంవత్సరాలుగా పేపర్ విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. 9 ఫీట్ల విగ్రహానికి 80 కేజీల పేపర్లు అవసరమైనట్లు క్రాంతి కుమార్ తెలిపాడు. కేవలం 6000 ఖర్చుతోనే పేపర్ విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చని తెలిపారు. విగ్రహ తయారీలో చిన్నారులతో పాటు కాలనీ వాసులు కూడా పాల్గొని ఎంతో తోడ్పాటు అందిస్తారని అన్నారు. అండి, నా పేరు క్రాంతి కుమార్. నేను గత 10 సంవత్సరాల నుంచి పేపర్ గణేశుని అనేది తయారు చేస్తున్నాను. ఈకో ఫ్రెండ్లీ, వాటర్ పొల్యూషన్ అనేది ఉండకుండా. అందరూ మట్టి వినాయకులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ప్రతి సంవత్సరం పేపర్దే తయారు చేస్తాను. ఇప్పుడు అన్ని సహజమైన రంగులు యూజ్ చేస్తాను. వాటర్ పొల్యూషన్ ఉండదు. యూజ్ చేయడానికి మైదా పిండి యూజ్ చేస్తాను గ్లూయింగ్ కోసం. ఇంకా ఎక్కువ స్టిక్స్ ఏం వాడను. మొత్తం లోపల A to Z మొత్తం పేపరే ఉంటుంది. మొత్తం లోపల చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది వినాయకుడు. అన్ని వినాయకుల కన్నా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఖర్చు వచ్చేసి మనకి అన్ని కలుపుకొని ఒక 6000 వరకు ఖర్చు వస్తుంది. 6000లో అయిపోతుంది. హైట్ 9 ఫీట్ వరకు ఉంది. అపార్ట్మెంట్ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. పిల్లలు కూడా నేను రాగానే ఎవరుంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు గణేశుని తయారు చేసేటప్పుడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలకు ఏమాత్రం తీసిపోకుండా పేపర్ విగ్రహాన్ని తయారు చేస్తాడని క్రాంతి కుమార్ని కాలనీవాసులు ప్రశంసిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది ఆర్ఆర్ నగర్ ఓల్డ్ బోయిన్పల్లి శ్రీ సాయి ఆర్కేడ్ అండి. లాస్ట్ 10 years నుంచి మేము పేపర్ వినాయకుడిని చేస్తున్నాము. అలాగే మాకు పేపర్ వినాయకుడి క్రాంతి మొత్తం ఆయనే మొత్తం చేస్తాడు. సో ఇది ఏంటంటే ఫస్ట్ పేపర్ మొత్తం ఆయనే తెచ్చుకుంటాడు. దీని నుంచి మేము మా అసోసియేషన్ నుంచి ఏమి ఖర్చు ఏం లేదు మాకు. ఇది మొత్తం ఆయన మెటీరియల్ మొత్తం ఆయనే తెచ్చుకొని మొత్తం ఒక 1 month ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటాడు అంతా. ఇది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్, లాస్ట్ 10 years నుంచి ఇదే నడుస్తుంది. దీనివల్ల మాకు ఇబ్బంది లేకుండా బయట నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని తెచ్చుకోకుండా మాకు ఇబ్బంది లేకుండా చాలా మంచిగా మేము పర్యావరణానికి సపోర్ట్ చేస్తూ అన్నీ చేస్తున్నామండి. ఇది థ్యాంక్ యూ. వినాయకుడి తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్ రంగులు వాడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధులు అధికంగా వస్తాయి. విగ్రహాలు తయారు చేసే సమయంలో కళ్ళలో పొడిపడి కండ్ల కలక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముక్కు కారడం, గొంతు వాపు, గొంతు మంట వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. రంగులు చర్మానికి అంటుకోవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడటం, దురదతో పాటు భవిష్యత్తులో దీర్ఘకాలిక మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలు పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా వాటి నిర్మాణానికి అధికంగా ఖర్చవుతుంది. విగ్రహాలు నీటిలో నిమజ్జనం అవ్వడానికి సైతం చాలా సమయం పడుతుంది. దీంతో పర్యావరణంలో పలు దీర్ఘకాలిక మార్పులు సంభవిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ.
క్రాంతి కుమార్ మా బ్రదర్. చిన్నప్పటి నుంచి వినాయకుల మీద చాలా ఆసక్తి చూపించేవాళ్ళు. ఎలా అంటే అసలు కంప్లీట్గా దేవుని మీదే ఇలా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం వినాయకుడు అంటే. అలా అని మట్టి వినాయకుడు చేసేవాడు చిన్నప్పటి నుంచి. తర్వాత మేము ఒక 3-4 ఇయర్స్ మేము ఫ్రెండ్స్ అందరం పెట్టాము. అప్పుడు కూడా కొత్తగా చేయాలి, అందరూ పెట్టే వినాయకుడిని సేమ్ అందరూ ఒకేలా పెడుతున్నారు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొచ్చి ఏదో డాబుగా తీసుకొస్తున్నారు, అందరూ ఒకేలా తీసుకొస్తున్నారు, మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, మనం ఒక మెసేజ్ ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి ఆ ఆలోచనతోటి ఆ పేపర్ వినాయకుడిని చేద్దామన్న ఆలోచనతోటి మేము ముందడిగేసాం. మా ఫ్రెండ్ మహేందర్ మేము అందరూ ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి అప్పుడు చేసాం. స్టార్టింగ్లో 3 ఇయర్స్ అలా చేసాం. తర్వాత ఒక 10-11 ఇయర్స్ తర్వాత ఇంకా బిజీ షెడ్యూల్ కావడం వల్ల ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మా అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ 11 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాడు. ఈ పండగ వచ్చేటప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ మంత్ పండగ ఉంది అన్న ఆలోచనతో ముందు నుంచే ఇంకా ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. ఇక 1 వీక్ 10 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు, కంప్లీట్గా దీని దగ్గరే ఉంటున్నాడు. ఇప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల కంప్లీట్ టయానికి చేయలేకపోయింది, కానీ ఆల్మోస్ట్ 2-3 డేస్ బిఫోరే అయిపోతుంది. అలా చూడ్డానికి సహజంగా ఉంటుంది. అసలు పేపర్ వినాయకుడు అంటే ఎవరు నమ్మరు, అలా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా ఆసక్తిగా అసలు ఇక్కడే కంప్లీట్గా దేవుడి దాంట్లోనే ఉండిపోతాడు, ఒక విధిగా ఉంటాడు కంప్లీట్గా. బ్రదర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు, జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. కానీ గల్లీలో ఉండే పోటాపోటీలతో నేటి తరం యువత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఆ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే కలిగే నష్టాలను గుర్తించలేకపోతున్నారు. అందుకే ఈ ఏడాది వినాయక చవితిని సహజ పద్ధతిలో తయారయ్యే పేపర్, మట్టి, కూరగాయలు, పసుపు వంటి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని ప్రకృతిని కాపాడుకుందాం.